ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము ఈవేళ సృష్టి ఎలాగ జరిగింది, ఈ లోకంలో ఉన్న అన్ని రకాల జంతువులు, పక్షులు, కీటకాలు, పావులు అవన్నీ ఎవరు సృష్టించారు, ఎలాగ సృష్టించారు అని మనం తెలుసుకుందాము. మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు, ఏదో పార్కుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళినప్పుడు ఈ రకరకాల పక్షులను చూస్తాము. ఆ పక్షులు చూసాక అనిపిస్తుంది, అబ్బా ఎంత అందంగా భగవంతుడు సృష్టించారు, ఎన్ని రకాల పక్షులు, ఎన్ని రకాల మృగాలు, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల పళ్ళు. ఇంకా అది అనుకుంటూ ఉంటే ఇంకా మనసు అలాగ వికసించుతుంది. ఎంత అందంగా సృష్టించారు ఈ భగవంతుడు, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళామంటే అసలు ఈ సృష్టి ఎలాగ మొదలయ్యింది, ఏది మొదలు వచ్చింది అని. అకార్డింగ్ టు మనం స్కూల్లో అంతా డార్విన్స్ థియరీ చదువుకున్నాం కదా. డార్విన్స్ థియరీ ప్రకారం సృష్టి జరిగినప్పుడు మొదట్లో అమీబా, అది ఒకటే ఒక జీవకణం. ఆ ఒకటే జీవకణంతో మొదలయ్యి ఆయన చెప్పింది కొంతకాలానికి అది అలాగ ఎదిగి మల్టీ సెల్యులార్, ఓకే, ఇంకా అన్ని కణాలు, ఎక్కువ కణాలు అలాగే ఎక్కువయ్యి ఎన్నెన్నో రకాల జంతువులు, కీటకాలు అవన్నీ సృష్టింపబడ్డాయి అంటున్నారు ఆయన. ఇప్పుడు మనం అలాగ తీసుకున్నామంటే ఒకే ఒక జీవకణం నుంచి అది అలాగ పెరగాలంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు పడతాయండి. అదేనే ఇంక ఈ రకాలు చూసారంటే ఎన్ని రకాలు మన వేదాంతంలో చెప్తారో, మన శాస్త్రాల్లో 84 లక్షల రకాలంట జీవరాశులు. అన్నిటికంటేనే మానవుడిదే పైన, చాలా బుద్ధి కలవాడు, మానవుడే ఆఖరిని వచ్చాడు అంట. అంతకు ముందన్నీ ఉన్నాయంట. సో ఇవన్నీ అలాగ మెల్లగా రావాలంటే చాలా కాలం పడుతుంది. ఆ పక్షుల్ని చూసుకున్నామంటే ఇంకా ఎన్ని రకాల పక్షులు, ఎన్ని సైజు, చిన్నగా ఉంటాయి, పెద్దవి ఉన్నాయి, పెద్ద సైజు, గరుత్మంతుడు అంత సైజు ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మనం ఆలోచిస్తే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టుంటాయి అనిపిస్తుంది. కానీ మన శాస్త్రం చెప్పేది వేరే. మనము మృగాల నుంచి పైకి రాలేదు, ఓకే. మన సృష్టి వేరే విధం.
అంటే భగవంతుడు వేరేలాగా సృష్టి చేశారన్నమాట. ఒక్క జీవకణంలోంచి అదే పెరుక్కొని ఏమీ రాలేదు. ఓకే, సో ఆ విషయము మనము ఈవేళ తెలుసుకుందాం. ఇప్పుడు మనము మొన్నటిసారి చదువుకున్నాం కదా, ప్రాచీన బర్హీకి కుమారులు 10 మంది ప్రచేతాస్. ఆ 10 మంది ప్రచేతాసు వనంలోకి వెళ్ళి సముద్ర తీరాన్ని దగ్గరికి వెళ్ళి వనంలో ఉండి తర్వాత సముద్రానికి వెళ్ళి తపస్సు చేశారని. అలాగే కదా మనం రుద్రగీత చదువుకున్నాము. సాక్షాత్తు పరమేశ్వరుడే వాళ్ళకి ఎదురుగా దర్శనమిచ్చి నేర్పించారు ఎలాగ తపస్సు చేయాలని. అప్పుడు చెప్పించేసి ఆయన వెళ్ళిపోయారు, అంతర్ధానం అయిపోయారు. అప్పుడు ఆ ప్రచేతాస్ ఏం చేశారంటే సముద్ర గర్భంలోకి 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ 10,000 సంవత్సరాలు అయిపోయాక భగవంతుడు ప్రత్యక్షమయ్యి దర్శనమిచ్చి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని అభయమిచ్చి ఆయన అంతర్ధానం అయిపోయారు. అప్పుడు ప్రచేతాసి 10 మంది ప్రచేతాసు పైకి వచ్చారు. ఈ 10,000 సంవత్సరాల్లో ఆ చుట్టుపక్క ఉన్న భూమి అంతా చెట్లు లతలు పొదలతోటి మొత్తం దట్టంగా ఆవరించేస్తున్నది. అది చూడగానే ఈ 10 మందికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపాగ్నితోటి ఆ వనాలంతా కాల్చేస్తున్నారు. అది రగులుకొని కాలిపోతుంది. ఆ కాలిపోవడం చూసి చంద్రుడు దిగొచ్చాడు, గబగబా దిగొచ్చాడు. చంద్రుడు ఓషధిపతి అంటారు కదా, ఆయనే ఈ ఓషధులకు అందరికీ మనకు ఓషధులు ఇచ్చేది ఆయనే. ఆయన దిగొచ్చారు. వచ్చి అన్నారు, ఓ మహానుభావులారా, మీరు ఇంతకాలం తపస్సు చేశారు, మీరు ప్రజాపతులై ప్రజలను ఉత్పత్తి చేయడానికి విస్తరింపజేయడానికి మిమ్మల్ని భగవంతుడు నిర్ణయించారు. అందుకే కదా మీరు వచ్చి ఇప్పుడేమో తపస్సు చేశారు. మీరు భగవంతుడి ఆశీర్వాదం కూడా పొందారు. ఆ ప్రజల్ని ఈ జీవరాశుల్ని విస్తరించడానికి. ఇప్పుడు మీరు అన్ని వనాలన్నీ కాల్చేస్తుంటే ఈ వనస్పతులన్నీ ఎలాగ దొరుకుతాయి మనుషులకి? ఇప్పుడు వీళ్ళు దేవతలకి హావిస్ ఇవ్వాలి కదా, దేవతలకి హావిస్ ఇవ్వడానికి ఇషం ఇవ్వడానికి ఆ వనాలు వనస్పతులు లేకపోతే వాళ్ళు ఎలాగిస్తారు? ఆ పితృదేవతలకి ఆహారమైన ఊర్జం ఇవ్వాలి కదా, మీరు ఇన్ని కాల్చి పడేస్తే అది వాళ్ళు ఎలాగిస్తారు? ప్రజలకి అందరికీ భోజనానికి ఉండాలి కదా, మీరు ఇవన్నీ కాల్చేస్తే వాళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళకి ఔషధులు ఎలాగిస్తారు? ఈ పని చేయకండి మీరు. ఈ ఔషధులన్నీ వనాల నిండే వస్తున్నాయి. శాంతించండి, శాంతించి వనాలన్నీ రక్షించండి. మానవుడు తన హృదయాకాశమున పొంగి పొరలుచున్న భయంకరమైన కోపంతో దాన్ని నియంత్రించాలా అంటే ఆత్మవిచార ద్వారానే ఆయన నియంత్రించగలడు. అప్పుడే దాని ద్వారానే కాలక్రమేణా గుణాతీతుడయ్యి సద్గతిని పొందుతాడు. అందువల్ల మీ కోపాన్ని చల్లార్చండి, శాంతించండి. నేను మీకు ఒక చక్కటి కానుక ఇస్తాను, వనదేవతని నీకు కానుకగా ఇస్తాను. ఆ వనదేవత పేరు మరీష. ఈ మరీష
అన్న అమ్మాయి ఖండు అనే మహర్షికి బ్రహ్మలోచన అనే అప్సరసకి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టగానే అప్సరస వెళ్ళిపోయింది వదిలేసి. ఖండు మహర్షి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. ఇప్పుడు ఆ అమ్మాయిని నేనే పెంచాను. ఆ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి, మంచి బుద్ధిమంతురాలు. మీ 10 మంది ఈ మరీషని శాస్త్రోక్తంగా వివాహం ఆడండి, ఆనందించండి. అప్పుడు ఆవిడ దగ్గర నుంచి మీకు దక్షుడు అనే కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు బ్రహ్మదేవుడికి సమానంగా ఉంటాడు. అందువల్ల మీరు శాంతించండి అనేసి మారిష అనే అమ్మాయిని తీసుకొచ్చి ప్రచేతాస్కి ఇచ్చారు. సో ఇప్పుడు చంద్రుడే వచ్చి ఇచ్చారు కదా అన్న ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నది. సో ప్రచేతాసులందరూ ఈ 10 మందిని సంతోషించి ఆవిడని శాస్త్రోక్తంగా వివాహమాడి ఎంతో సుఖాల్ని అనుభవించారు. ఆ తర్వాత దక్షుడికి వాళ్ళ నాన్నగారు, దక్షుడి నాన్నగారు ఎవరు? ఒరిజినల్ నాన్నగారు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు చెప్పారు, నువ్వు ప్రజాపతి అయ్యి ప్రజల్ని సృష్టి చెయ్యాలా అనేసి. ఈ దక్షుడు జ్ఞాపకం ఉన్నదా మీకు? ఫస్ట్ దక్షయజ్ఞంలో ఆయన బ్రహ్మగారి కుమారుడు. అప్పుడు ఆయన బ్రాహ్మణుడు. ఆయనకి ఎంతెంతో ఐశ్వర్యము, నాలెడ్జ్, వేదాలు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా విద్యావంతుడు. కానీ ఆయనకి ఈశ్వరుడు అంటే ఇష్టం లేదు. శివుడు అంటే చులకన భావం, కోపం వచ్చి కదా దక్షయజ్ఞంలో అంతా ఆయన అవమానిస్తే సతీదేవి ఆవిడ అగ్నికి ఆహుతైపోయింది. ఆహుతి అయిపోగానే ఆ రుద్రగణాలకంతా కోపం వచ్చేసి శివుడికి కోపం వచ్చి వీరభద్రుడిని పంపించి దక్ష ప్రజాపతి తల నరికేశారు. ఆ దక్ష ప్రజాపతియే ఇప్పుడు మారీష కడుపులో మళ్ళా అదే పేరుతో దక్షుడుగా జన్మించారు. జన్మించి ఆయన అదే పని చేస్తున్నారన్నమాట. ఏంటి? ప్రజాపతిగా. అంటే ఆయన డ్యూటీ ప్రజల్ని, జీవరాశుల్ని ఉత్పత్తి చేయడం. సో ఆయన మానసికంగా ఉత్పత్తి చేశారు. ఏంటేంటి ఉత్పత్తి చేశారు? ఖేచరులు, భూచరులు, వనచరులు, జలచరులు, నిశాచరులు, దినచరులు, ఇవన్నీ ఇన్ని రకాలైన జీవరాశులను ఆయన సృష్టించారు. ఎలాగా? మనస్సుతోటి. కానీ అవన్నీ మల్టిప్లై అవ్వాలంటే మళ్ళీ ఆయనే మనసుతోటి సృష్టించాలన్నమాట. సో సృష్టి బేగ జరగటం లేదు. అందువల్ల ఆయన అనుకున్నారు, ఇదేంటి మా నాన్నగారు ఇలా చెప్పారు కదా, సృష్టి బేగ జరగటం లేదు అనేసి భగవంతుడి మీద తపస్సు చేశారు అడగడానికి, ఎలాగ సృష్టి చెయ్యాలా అనేసి. తపస్సు చేశారు. ఆయన ఎక్కడ తపస్సు చేశారు? వింధ్య పర్వతంలో ఆఘమర్షం అనేసి ఒక పుణ్యస్థలం ఉన్నది, పుణ్యతీర్థం. ఆ పుణ్యతీర్థంలో రోజు 3 సార్లు స్నానం చేసి ఆయన తపస్సు చేశాక, వేల కొలది సంవత్సరాలు తపస్సు చేశాక అప్పుడు పరమాత్మ సాక్షాత్కారం లభించింది. ఆ పరమాత్మ సాక్షాత్కారం లభించగానే, ఆ సాక్షాత్కారం జరిగే ముందు కూడా ఆయన హంస గుహ్య స్తోత్రం అనేసి భగవంతుణ్ణి స్తుతించారు. ఆ స్తోత్రం చదివి ఇంతకాలం నిష్టతో
3 సార్లు స్నానం చేసి తపస్సు వేల కొలది తపస్సు చేసిన దానికి భగవంతుడికి చాలా సంతోషమయ్యి ప్రసన్నుడై ఆయన దర్శనమిచ్చారు. ఎలాగా ఆయన దర్శనము, ఆయన ఎలాగొచ్చారు? గరుడి భుజాల మీద, గరుత్మంతుడి భుజాల మీద నిల్చుకొని వచ్చారు. ఆయన చుట్టూ నారద మహర్షులు, ఎంతెంతో మంది మహర్షులు, దేవతలు, గంధర్వులు, వీళ్ళందరూ వచ్చారన్నమాట స్తోత్రాలు చదువుకుంటూని. ఇప్పుడు ఎవరన్నా ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ వస్తున్నారు అంటే చుట్టూ బోల్డ్ మంది చేరతారు కదా. ఓ ఆయన వస్తున్నారు, ఆయన వెళ్తున్నారు అనేసి. మీరు చూశారు కదా, ఇంపార్టెంట్ పొలిటీషియన్ వెళ్తుంటే ఎంత పెద్ద హంగామా అవుతుంది. అలాగా వీళ్ళందరూ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చారు అనేసి అందరూ వచ్చారనమాట. చుట్టూని ఆయన చుట్టూ, గరుత్మంతుడి చుట్టూ కూడా వచ్చారు. స్తోత్రాలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, గంధర్వులు వీణ వాయించుకుంటూ వచ్చారన్నమాట. అది వచ్చి అలా దర్శనం ఇవ్వగానే దక్ష ప్రజాపతికి ఈ అద్భుతమైన దర్శనం చూసి ఆయనకి నోట్లో మాట రాలేదు. ఆయన ఇంతకుముందు హంసగుహ్య స్తోత్రం చేశారు కదా, అది కూడా రాలేదు. ఇక మాటలు లేకుండా అలా నిలబడిపోయారన్నమాట. అప్పుడు భగవంతుడు నవ్వి మహాత్మా అని పిలిచారు ఆయన్ని. ఎందుకంటే ఇంత తపస్సు చేశారు. భగవంతుడికి భక్తులంటే చాలా ఇష్టం. వాళ్ళకిని ఎంతో మర్యాద ఇస్తారు, ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. వాళ్ళకి మన్నించి వాళ్ళని పెద్ద స్థాయిలో పెడతారన్నమాట. అలాగా భగవంతుడు కూడా ఆయన్ని మహాత్మా అని పిలిచి నీ తపస్సు ఫలించింది, నువ్వు పూర్ణ సిద్ధిని పొందేవు, ప్రజాభివృద్ధికై నువ్వు తపస్సు చేసేవు, వాళ్ళు సుఖవంతులుగా ఉండాలనే నువ్వు కోరుకున్నావు. నువ్వు ఈ తపస్సు జగత్ కళ్యాణం కోసం నువ్వు చేసావు కాబట్టి నేను ప్రసన్నుడను అయ్యాను అన్నారు. చూడండి, సెల్ఫ్లెస్గా మనం చేసేమంటే భగవంతుడికి చాలా ఇష్టమవుతుంది. సో అందువల్ల ఆయన చేశారన్నమాట. చేసి అన్నారు, ఆశీర్వదించి అన్నారు భగవంతుడు, బ్రహ్మదేవుడు కూడా సృష్టికి పూర్వం ఎలాగ చేయాలో తెలియలేదు, అందువల్ల ఆలోచిస్తుంటే నేనే చెప్పాను తపస్సు చెయ్యి అని. జ్ఞాపకం ఉంది కదా, 3rd చాప్టర్లోనూ 2nd చాప్టర్లోనూ చదువుకున్నాము. స్కందంలో తప 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 అని శబ్దం విన్నది. బ్రహ్మదేవుడు సృష్టి మొదల్లో ఎవ్వరు లేరు, అతను ఒక్కరే ఉన్నారు. అప్పుడు కిందకి వెళ్తే, ఆ తామర కాడ కిందకి వెళ్తే అక్కడ వట్టి నీళ్లు, ఇంకేమీ లేదు. కానీ ఒక శబ్దం వచ్చింది 3 సార్లు, తప 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 అని. అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను తపస్సు చేయాలా అని. సో ఆయన వచ్చి 1000 కొలది సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు భగవంతుడు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చారు, ఎలాగా సృష్టి చేయాలా అనేసి. సో ఇప్పుడు అంటున్నారు, బ్రహ్మదేవుడు సృష్టికి ముందు నా మీద తపస్సు చేశారు, నేనే చెప్పాను బ్రహ్మదేవుడికి తపస్సు చేయమని. అప్పుడే నీతో పాటు 9 మంది ప్రజాపతులు, మానసిక పుత్రులని బ్రహ్మగారు సృష్టించారు. నువ్వు ఇప్పుడు పంచజనుడు అనే ప్రజాపతి ఉన్నారు, ఆయనకి అస్నికి అనే ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెను నువ్వు స్త్రీ పురుష సంగమం ద్వారా సంతాన ఉత్పత్తి చెయ్యి అని చెప్పారన్నమాట.
సో ఇదే ఫస్ట్ టైం. అంతకు ముందు వరకు మానసికంగా వాళ్ళు పుత్రుల్ని కన్నవాళ్ళు, పుత్రుల్ని పుత్రికల్ని. ఇప్పుడు భగవంతుడే నియమించాడు సృష్టి, ఇకపై నుంచి సృష్టి స్త్రీ పురుష సంయోగంతోనే జరగాలి అని ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి ఒక భార్యను కూడా ఇచ్చారు, అస్నికి అని. సో ఆ ఇచ్చి ఆయన అన్నారు, ఆవిడ గర్భంలో వేల కొలది సంతానం కలుగుతారు అని అనుగ్రహించి ఆయన అదృశ్యమైపోయారన్నమాట. అప్పుడు ఈయన అస్నికిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుని 10,000 మంది పుత్రులని కన్నారు. ఆ పుత్రులని 10,000 మందిని హర్యాసులు అంటారన్నమాట. ఆ హర్యాసులు 10,000 మంది చాలా వినయంగా ఉండేవారు, భగవద్భక్తితో ఉండేవారు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి యుక్త వయసు వస్తుంది, పిల్లల్ని కనాలి కదా. అందువల్ల దక్ష ప్రజాపతి గారు ఆయన చెప్పారు, మీరు సృష్టించాలా, అందువల్ల మీరు వెళ్ళి తపస్సు చేయండి ఫస్ట్ అన్నారు. ఓకే, సో ఈ విషయం మనము జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఎప్పుడూ పిల్లల్ని కనీ ముందు మనసు ఎప్పుడు సాత్వికగా ఉండాలి. సో మన మనసు సాత్వికంగా ఉంటే, ఆ సత్వగుణంలో ఉంటే పుట్టి పిల్లలు కూడా సత్వగుణంలో ఉంటారంట. అందుకే ఆ కాలంలో వాళ్ళు గర్భధారణకు ముందు తపస్సు చేసేవారు. ఎవరు? స్త్రీ పురుషులు ఇద్దరు తపస్సు చేసేవారు. సో మీకు జ్ఞాపకం ఉంది కదా కపిల భగవానుడు గురించి, కర్దమముని గురించి. సో అలాగన్నమాట, తపస్సు చేయాల. మనము అన్ఫార్చునేట్లీ ఆ విషయం మర్చిపోయాం. ఆ విషయం మర్చిపోయే పిల్లలందరికీ ఎన్నెన్నో ప్రాబ్లమ్స్. సత్వగుణంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ, సత్వగుణంలో ఉన్న తల్లిదండ్రులు చాలా తక్కువ. అందరూ రజోగుణంలో ఉంటారు, తమో గుణంలో ఉంటారు, కన్ఫ్యూషన్లో ఉంటారు, ఏదో పెళ్లి చేసుకుంటారు, ఏదో పిల్లల్ని కంటారు. ఆ టైం వేరే ఇంపార్టెంట్, వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తున్నారు అనేసి. సాయంకాలంలో కలవకూడదు, పగల్లో కలవకూడదు, శాస్త్రాలు చెప్పింది. అలాగే కదా దితికి 2 రాక్షసులు పుట్టారు, ఆవిడ సాయంకాలం కలిసిన మూలానే. సో ఇవన్నీ నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నీ మనకి శాస్త్రాలు చదవాలా, శాస్త్రాలు వినాలా, శాస్త్ర జ్ఞానం అందరితో పంచుకోవాలా. పంచుకుంటే వాళ్ళు కూడా ఈ శాస్త్రానికి మర్యాద ఇచ్చి ఎంతో భక్తితో పాటించాలా. అవి మనం పాటించకుండా ఏదో ఇవన్నీ సూపర్ స్టిషను అని అన్నీ తోసిపడేస్తే మన కర్మ మనం అనుభవించాలన్నమాట. అంతే అవుతుంది. ఓకే, ఇవన్నీ మనకు తెలియలేదండి, మనకి ఎవ్వరూ చెప్పలేదు. 57 వరకు వచ్చి ఇది చదివే వరకు నాకు తెలియలేదు, ఎవరికి తెలియలేదు అన్నమాట. సో ఇప్పుడు ఆ 10,000 మందిని పంపించారనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పశ్చిమ దిక్కులో సింధు నది సాగరంలో ఎక్కడ కలుస్తుందో అక్కడికి వెళ్ళారు. అక్కడ నారాయణ సరస్సు అని ఒక చోటు ఉంది. అది మంచి శక్తివంతమైన స్థలం తపస్సు చేయడానికి. అక్కడ చాలామంది మునులు, సిద్ధులు అందరూ నివసించేవారు. సో వీళ్ళు 10,000 మంది అక్కడికి వెళ్ళి 3 పూట్ల స్నానం చేసి వాళ్ళ చేయవలసిన నియమాలన్నీ పాటించేవారు. ఆ పాటించేటప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సత్సంగ, ఈ మునులు సిద్ధులు ఉన్నారు కదా, వాళ్ళ సత్సంగం, వాళ్ళతో చేరి వాళ్ళని చూసి
వాళ్ళ మనసు అలాగే తిరిగిపోయింది అన్నమాట, ఫుల్గా తిరిగిపోయింది. తిరిగిపోయి వాళ్ళు చక్కగా తపస్సు చేయడం నేర్చుకున్నారు. ఓకే, ఈ తపస్సు దేనికి? వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా ప్రజల్ని సృష్టించాలని, అందుకు. సో వీళ్ళు తపస్సు చేసేటప్పుడు నారద మహర్షి గారు అక్కడికి వచ్చారు. వచ్చి వీళ్ళందరూ ఈ 10,000 మంది చాలా నిష్టతో తపస్సు చేస్తున్నారు, వీళ్ళకి నేను జ్ఞానబోధ చెయ్యాలా అనేసి వచ్చి ఆయన జ్ఞానం ఇచ్చారు. ఏంటి ఆయనకి ఉపదేశం ఇచ్చారు వాళ్ళకి? ఈ 10,000 మంది ప్రజలను సృష్టించాలని తపస్సు చేస్తుంటే నారద మహర్షి గారు వచ్చి అన్నారు, మీకు ఈ భూలోకంలో ఎన్నెన్ని కష్టస్థితులు ఉన్నాయో మీకు తెలియటం లేదు. ఈ భౌతిక జగత్తు దీంట్లో ఒకసారి ప్రవేశిస్తే ఇంకా మళ్ళా బయటికి రాలేని బిలం, ఇంకా అక్కడే తిరుగుతూ ఉంటారు మనుషులు. రజోగుణంతో నాకు అది కావాలా, ఇది కావాలా, ఇది బాగుంది, అది బాగుందని మాయలో పడిపోయి ఇంకా దాంట్లోనే జనన మరణ సైకిల్లో తిరుగుతూనే ఉంటారు, కష్టాలు పడుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి పైకి రావడం కష్టం. కానీ నారాయణ్ణి పట్టుకుంటే బ్రహ్మదేవుడు కూడా నారాయణ్ణి పట్టుకోకపోతే వాళ్ళకి మోక్షం దొరకదు. నారాయణ్ణి ఎవరు శరణాగతి పొందుతారో వాళ్ళందరికీ మోక్షం. బ్రహ్మదేవుడు కూడా మోక్షం దొరకదు అంటే ఇప్పుడు మీ విషయం చూడండి. మీరు ఆయన పట్టుకున్నారంటే మీరు ఇంకా ఇలాంటి సంసార కూపంలోకి దిగజారక్కర్లేదు. ఆలోచించుకోండి మీకు ఏం కావాలో అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ వీళ్ళు హర్యాస్వులందరూ అనుకున్నారు, అవును కదా, నిజమే కదా, మనకి సుఖ సంతోషం ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలా, మనం ఎందుకు ఈ మాయాకూపంలో పడిపోవడం అనేసి మేము తపస్సులుగానే ఉండిపోతాము, మాకు వద్దు అనేసి వాళ్ళందరూ సన్యాసం తీసుకున్నారన్నమాట. తీసుకొని ఇంకా భగవంతుడి మీదే తపస్సు చేయడం ప్రారంభించారు. ఇక్కడ నారద మహర్షి గారు దక్షుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇలా నీ కొడుకులు 10,000 మంది వాళ్ళకి సంసారం వద్దంట, వాళ్ళందరికీ మోక్షం కావాలంట, వాళ్ళు నారాయణుడి మీద తపస్సు చేస్తున్నారు అనేసి చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే ఇంకా దక్షుడికి చాలా బాధ అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి నన్ను సృష్టించమన్నారు, భగవంతుడు వచ్చి నన్ను సృష్టించమన్నారు, ఈ 10,000 మందినేమో వీళ్ళేమో ఇలాగా నారద మహర్షి మాటలు వినేసి వీళ్ళేమో సన్యాసం తీసేసుకున్నారు అనేసి ఆయనకి చాలా దిగులయ్యి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు అన్నారంట, సరేలే అయిపోయింది, నువ్వు మళ్ళీ పిల్లల్ని కను అన్నారంట. సో ఆయన మళ్ళా వచ్చి పిల్లల్ని కన్నారు, మళ్ళా 10,000 మంది పుత్రులు. ఓకే, ఆ పుత్రుల పేరేంటి? శబలాశ్వలు. సో మళ్ళీ ఈ 10,000 మంది అలాగే చాలా భక్తులు, వాళ్ళ తండ్రి గారు చెప్పిన మాటే వినివోరు. సో తండ్రి గారు అన్నారు, వెళ్ళండి తపస్సు చేయండి, మీరు ప్రజల్ని సృష్టించాలా, తపస్సు చేసి రండి, వివాహం ఆడి సృష్టించాలని. సరే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు చాలా ఘాట్ అట్రాక్టెడ్, అక్కడ మునులు సిద్ధులు అవన్నీ చేయడం అన్నమాట, వాళ్ళందరూ తపస్సు చేయడం. ఇంకా వాళ్ళు అట్రాక్ట్ అయ్యి, కానీ వీళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు దీనికోసం, వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా అని. అప్పుడు మళ్ళా నారద మహర్షి గారు వచ్చారు, వచ్చి చెప్పారు, మీరు తపస్సు చేస్తున్నారు ఇలాగా ప్రజల్ని సృష్టించాలని, కానీ మీకు తెలుసా సృష్టి అంటే ఏం తెలుసా? ఆ సృష్టి కోపం ఎలాగుంటుందో తెలుసా? ఆ మాయలో చిక్కుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇవన్నీ తెలిసాకే మీ అన్నలందరూని ఇంక నాకు
నాకు గృహస్థాశ్రమ వద్దు, మేము నివృత్తి మార్గంతో మేము భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము అనేసి వాళ్ళు చేశారు. వాళ్ళు వదిలేసి ఇంకా ఈ తపస్సు వదిలేసి భగవంతుడి మీదే వాళ్ళు భగవంతుడిని చేరడానికి తపస్సు చేశారు. ఆలోచించుకోండి, మీరు ఏం చేస్తారో, మీ అన్నల మార్గంలో వెళ్తారో లేకపోతే ప్రజల్ని సృష్టిస్తారో అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు, అవును కదా, మనం ఎందుకు మళ్ళీ ఆ మురికి కూపంలో పడడం, మా అన్నలు చేసిన విషయంగానే నేనునే ఆ త్రోవలోనే వెళ్తామని వీళ్ళు నివృత్తి మార్గాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళా వెళ్ళి నారద మహర్షి చెప్పారు, చూడు ఈ 10,000 కూడా రారంట, వాళ్ళు కూడా సన్యాసం తీసేసుకున్నారా అంట. ఇంకా ఆయనకి పట్టలేని కోపం వచ్చేసింది దక్ష ప్రజాపతికి. ఆ దక్ష ప్రజాపతికి కోపం వచ్చేసి, నారద, నా బిడ్డలు పసిబిడ్డలు, వాళ్ళకి ప్రపంచం అంటే ఏమేం తెలియదు, వాళ్ళకి పోయి నువ్వు వైరాగ్యం ఉపదేశించి వైరాగ్యాలు చేస్తున్నావు, సన్యాసం ఇస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు సుఖ దుఃఖాలు అనుభవించకుండా వాళ్ళు వైరాగ్యం అని వెళితే వాళ్ళకి కరెక్ట్గా వైరాగ్యం రాదు. వాళ్ళు ఇప్పుడు అటేపు లేదు ఇటేపు లేదని వాళ్ళు భ్రష్టులు అవుతారు. ఎంత పని చేసేవు నువ్వు? సంసారంలో ఉండాలా, సంసారంలో ఆ సుఖ దుఃఖాలు అనుభవించాలా, ఆ సుఖ దుఃఖాలను అనుభవించి ఆ దుఃఖంలో పడి 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 అప్పుడు వైరాగ్యం వచ్చింది అంటే అది అసలైన వైరాగ్యం. ఇదేమీ చూడకుండా వాళ్ళని అక్కడికి పంపించేసేవు, ఎంత పని చేసి వాళ్ళని పాడు చేసేవు అని శపించి అన్నారు. ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని కానీ ఇవన్నీ చేయకపోతే మా వంశానికి ఋషి రుణం, దేవ రుణం, పితృ రుణం తీర్చుకొని అవకాశం లేకుండా నువ్వు చేసేసేవు. నిన్ను శపిస్తున్నాను చూడు, నీవు ఉత్తమమైన భక్తుల మధ్య సిగ్గుమాలిన వాడవై తిరుగుతూ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ, దే విల్ బీ సర్కాస్టిక్ టు యూ. అది చేసి ఎక్కడ నిలబడకుండా నువ్వు నీకు అని ఒక చోటు లేకుండా భూలోకము అన్ని ఆ ముల్లోకాలు నువ్వు సంచరించు, నీకు అని చోటు లేకుండా నీకు పోవుగాక అని శపించారు. శపిస్తే నారద మహర్షికి ఇవేం అక్కర్లేదు, ఆయన త్రిలోక సంచారి. ఆయనకి ఎప్పుడూ నామస్మరణ చేసుకుంటూ ఆ నామాన్ని ముల్లోకాల్లో ప్రసరింపచేయడమే, అందరికీ చెప్పడమే ఆయనకి ఇష్టం. అందువల్ల ఆయన నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఓకే, ఇప్పుడు నారద మహర్షి కూడా ఆయన్ని శపించచ్చు, కానీ పరమ భక్తులు ఎవరూ తిరిగి శపించరు. అంటే ఎంత పెద్ద అవమానం చేసినా సరే, ఎంత పెద్ద శాపం వచ్చినా సరే భక్తులు తిరిగి శపించకూడదు. అప్పుడే అదే వాళ్ళకి నిదర్శనం అన్నమాట, భగవంతుడికి దగ్గర అవుతున్నారు అని. ఈ కోపతాపాలు వచ్చినాయి అంటే భగవంతుడికి దగ్గర అవ్వలేదు ఇంకా. అక్కడ చూశారు కదా ఆ ప్రచేతాసులు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ చుట్టూ ఫుల్గానేమో అంతాని వనాలతో కూడుకుపోయింది, కాలెట్టడానికి చోటు లేదు అనేసి వెంటనే కోపం వచ్చేసి ఆ కోపాగ్నిలో వనాలంతా దహించేశారు. అప్పుడే కదా చంద్రుడు అన్నాడు, ఈ మానవుడి హృదయాకాశంలో కోపం ఉంటుందంట, కోపంలో రగిలిపోతూ ఉంటాడంట. మనకి ఎప్పుడు ఆత్మజ్ఞానం లభిస్తుందో, ఆ ఆత్మజ్ఞాన విచారణతోటే మనము కోపాన్ని జయించాలి.
అప్పుడే క్రమక్రమంగా మనము గుణాతీతులు అవుతాము. గుణాతీతులు అంటే ఏంటి? ఆ అడ్వాన్స్డ్ సాధకులకి, భక్తులకి తమసు లేదు. తమసు మీద కంట్రోలు, రజోగుణం మీద కంట్రోలు, సత్వగుణం మీద కంట్రోలు, ఆ మూడిటిని అధిగమించి గుణాతీతుడు అవుతాడు. ఆ గుణాతీతుడు అయిన వాడికే మోక్షం. ఆ గుణాతీతుడి స్థితి చేరకపోతే మోక్షం లేదు. దానికి పెద్ద అడ్డంకు మన కోపం. మన కోపమే మనకు శత్రువు. మనల్ని నాశనం చేసే వాళ్ళు బయట వాళ్ళు కాదు, మన కోపమే. ఓకే, మనం ఎన్ని కథలు విన్నాము కోపాలతో పడిపోయిన వాళ్ళు. చూడండి, మళ్ళా కోపము చాలా కష్టమంట. ఎప్పుడు ఆ భగవద్ భక్తులు ఎప్పుడు ఫుల్గా సరెండర్ అవుతాడో, శరణాగతి హృదయంతో ఉంటారో, ప్రేమ భక్తి అలవాటవుతుందో వాళ్ళే కోపాన్ని జయించగలరు. మిగతా వాళ్ళు కోపాన్ని జయించడం కష్టం. ఇలా వచ్చేస్తారు, సడన్గా వచ్చేస్తారు. చూడండి, 10,000 సంవత్సరాలు చేసేసి అక్కడ దక్ష ప్రజాపతి ఆ కాలంలో పూర్వజన్మలోనే అలాగే కదా. ఈ జన్మలోని నారద మహర్షిని శపించేశారు. అది కోపం మనకు తెలియకుండా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గాన ఈ 14వ చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కగా వివరించారు. ఓకే, సో అలాగన్నమాట. అది చేశారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మళ్ళా దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే మళ్ళా బ్రహ్మదేవుడు అన్నారంట, సర్లే నువ్వు వెళ్ళు, మళ్ళీ ఈసారి మళ్ళా కను అని, మళ్ళా పిల్లల్ని కను అని. ఈసారి దక్షుడికి 60 మంది ఆడపిల్లలు పుట్టారు. ఈ 60 మంది ఆడపిల్లల నుంచే ఇంత జీవాలు, ఇన్ని రకాల జీవాలు వచ్చినాయి అన్నమాట. అది మనము ఎలాగొచ్చినాయో చదువుకుందాము. ఓకే, ఇప్పుడు 60 మంది పుత్రికలు ఉన్నారు కదా. ఈ 60 మంది పుత్రికలకి పెళ్లి చేయాలా? దక్షుడు వాళ్ళందరూ కూడా అతి పుణ్యవంతులు, పరమ సాధువులు, భక్తులు వీళ్ళందరూని. ఈయన 10 మంది ధర్ముడికి 10 మంది ఆడపిల్లల్ని ఇచ్చి వాళ్ళకి సంతానం దొరికింది. తర్వాత భాను అని ఒక ఆవిడ ఉన్నది. ఆవిడ వేదశుడు అని ఒక ఋషికిచ్చి పెళ్లి చేస్తే ఇంద్రసేనుడు పుట్టాడు. తర్వాత కకుబు దేవి అనేసి ఒక అమ్మాయి, ఆవిడ సంకటుని పెళ్లి చేసుకొని ఆవిడ దగ్గర నుంచి దేవతలు పుట్టారు. చంద్రుడికి 27 మంది పుత్రికలను ఇచ్చారన్నమాట దక్ష ప్రజాపతి. అందులో రోహిణి చాలా అందగత్తి, చాలా బుద్ధిమంతురాలు, చాలా వినయవంతురాలు. అందువల్ల చంద్రుడు ఆ రోహిణి దగ్గర పడిపోయాడన్నమాట. అందానికి, ఆవిడ శీలానికి శుభ్రంగా ముగ్ధుడైపోయి మిగతా 26 మంది ఆడపిల్లల్ని, భార్యల్ని ఆయన పట్టించుకోలేదు. అప్పుడు ఈ పిల్లలందరూ 26 మందిని ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళితే, దక్షుడి దగ్గరికి వెళితే, ఇప్పుడు దక్షుడికి చాలా కోపం వచ్చేసింది. చంద్రుడి దగ్గరికి వచ్చి, చంద్ర నీకు ఎంత అహంకారము, నీకు బుద్ధి లేదా? 27 మందిని పెళ్లి చేసుకుంటే ఒక పిల్లని మాత్రం నువ్వు సంతోషపెడతావా? వీళ్ళందరికీ ఏమవ్వాలా? నీకు ఇంకా సంతోషమని ఉండకూడదు, నువ్వు క్షయరోగి అయిపోవాలని ఆయన శపించాడు. శపిస్తే మళ్ళీ వీళ్ళందరూ ఏడ్చారన్నమాట. అయ్యయ్యో అలా శపించేశారేంటి, క్షయరోగి అయిపోతే మళ్ళీ మాకు కష్టం కదా అనేసి. అప్పుడు శాపం ఇచ్చేశారు.
అప్పుడు ఈశ్వరుడు దిగొచ్చి అన్నారంట, పర్వాలేదు చంద్ర, నేను నిన్ను చూసుకుంటాను. ఆ శాపము ఉండాలా, ఆ దక్షుడు శాపం కూడాని విముక్తి అవ్వకూడదు. కాదంటే ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం ప్రకారం నువ్వు 15 రోజులు క్షీణిస్తావు, 15 రోజులు వృద్ధి చెందుతావు అనేసి. అలాగే చంద్రుడు పౌర్ణమి, అమావాస్య, దాంట్లోనే శుక్లపక్షం, కృష్ణపక్షం అలాగొచ్చిందన్నమాట. సో అతనికి ఈ రోగి కదా, సో చంద్రుడికి సంతానం లేదు. 27 మంది భార్యలు ఉంటే కూడా చంద్రుడికి సంతానం లేదు. ఓకే, ఇప్పుడు ఇంకా దక్షుడికి ఇంకా ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు కదా, అందులో వినత అనే అమ్మాయి ఎవరైనా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ పేర్లన్నీ ఉన్నట్టు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో వినత అనే అమ్మాయి దగ్గర నుంచి గరుత్మంతుడు పుట్టాడు. అరుణుడు ఎవరు? సూర్యుడి సారథి. సో వినత నుంచి గరుత్మంతుడు, అరుణుడు పుట్టాడు. కద్రువ నుంచి నాగులు పుట్టినవి, పతంగి నుంచి పక్షులు పుట్టినవి. ఇవన్నీ మీరు మీ మనోనేత్రంలో చూడండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, వినత దగ్గర నుంచి గరుత్మంతుడు, అరుణుడు పుట్టాడు అనగానే మీకు మనసులో గరుత్మంతుడు రావాల, అలాగా వచ్చి అలా ఎగిరిపోతుంటున్నట్టు చూడాలి మీరు. అరుణుడు సూర్యుడికి సారథి. మనం ఎన్నో ఫోటోలు చూసాం కదా, సూర్యభగవానుడు సారథి. ఆ సారథిని చూడాలి మనము, మనసులో అలాగ వచ్చేయాలన్నమాట. ఓకే, కద్రువు నుంచి నాగులు, ఇంకా ఎన్నెన్ని రకాల పావులు, ఎన్ని పావులు చూశారు కదా, జ్ఞాపకం ఉంది కదా, అవన్నీ మనసులో రావాలా. ఆ తర్వాత పతంగి నుంచి పక్షులు, ఎన్ని రకాల పక్షులు, ఎన్ని అందమైన పక్షులు, ఎన్ని కలర్సు, ఎంత అందంగా వాళ్ళు అవి ఏంటి ఆ పక్షుల కూతలు ఎంత చక్కగా ఉంటాయి. ఆ పక్షులన్నీ చూడండి. తర్వాత యామిని నుంచి మిడతలు వచ్చాయి, ఎన్ని రకాల మిడతలు, చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, రంగురంగుల మిడతలు, ఇవన్నీ వచ్చినాయి. తర్వాత స్వధర సతి అని వీళ్ళిద్దరూ అంగిరసుడిని పెళ్లి చేసుకున్నారు. ఆ స్వధర నుంచి పితృదేవతలు వచ్చారు. సతి నుంచి అధర్వాంగిరసుడు అనే వేదాభిలాషి, ఆయనకి చాలా వేదాలు తెలుసు, వేదాలంటే చాలా ఇష్టం, చాలా నియమంతో నిష్ఠతోటి ఆయన వేదాలు పారాయణ చేసేవారు అన్నమాట. సో ఆయన వచ్చారు వేదాభిషుడు, పితృదేవతలు. ఇంకా సురూప అని ఒక ఆవిడ, సురూప చెల్లి, వాళ్ళిద్దరూ భూతుడిని పెళ్లి చేసుకుంటే సురూప ఎవరిని కన్నారి? ఏకాదశ రుద్రుల్ని, రుద్రగణాల్ని ఆవిడ కన్నాది. ఆవిడ చెల్లికి రుద్ర పారిషదులు అంటే రుద్రగణాలు. ఆ రుద్రగణాల్లోనే వేరే వేరే రకాలు ఉన్నాయన్నమాట. అలాగా రుద్ర పారిషదులు వాళ్ళందరూ ఏకాదశ రుద్రులకి పరిచారికల్లాగా. తర్వాత ఆవిడ ఇంకెవరిని కన్నది? భూతాలు, ప్రేతాలను కూడా ఆవిడ కన్నారు. ఇప్పుడు తెలిసింది కదా ఎవరెవరు ఎన్నెన్ని రకాలు అన్నారో. తర్వాత వసువు, ఆ వసువు ఆవిడికి అష్టవసువులను కన్నారు. ఆ అష్టవసువుల్లో ఒక ఆయన పేరే ఆ అష్టవసువులో ఒక ఆయన భీష్ముడిలాగా, శాపముకుతోటి భీష్ముడిలాగా భూలోకంలో పుట్టారు ఆయన. సో భీష్ముడి పూర్వజన్మ వృత్తాంతం ఏంటి? వసువు ఆయన. అందుకే కదా శ్రీకృష్ణుడు ఒకసారి భీష్మ పితామహుడు అవన్నీ మర్చిపోయి ఒకసారి అంటారు, కృష్ణ ఇలాగవుతుంది, అలాగవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అంటే, హే వసు మర్చిపోయావా అని జ్ఞాపకం చేసేవాడు. నువ్వు భూలోకవాసివి కాదు, నువ్వు మనిషివి కాదు, నువ్వు వసువు. నీ ఒరిజినల్ స్టేటస్ వసువు అని జ్ఞాపకం చేశారు.
అది ఏంటి, అది ఏ శాపం అని మహాభారతంలో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి చెప్తాను, చిన్న కథ అన్నమాట. వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి కామదేవుని వాళ్ళు దొంగిలించితే అప్పుడు వశిష్ఠ మహర్షి శాపం పెట్టారు. అది అందుకే ఆయన భీష్ముడిలాగా పుట్టి ఎంతో కష్టపడ్డారన్నమాట. ఇప్పుడు ఈ అష్టవసువులు, ఓకే, ఈ అష్టవసువులు పుట్టారా. ఆ అష్టవసువుల్లో ఒక ఆయన పేరేమో విశ్వకర్మ. ఆ విశ్వకర్మ పుత్రుడు చక్షుష అని మనువు. చక్షుష మన్వంతరం అంటామే, అది వసువుల డిసెండెంట్ అన్నమాట. సో ఇంకా 13 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆ 13 మంది ఆడపిల్లల్ని కశ్యప మహామునికి ఇచ్చారు. కశ్యప మహామునికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు పుట్టారు? తిమి అనే ఆవిడ దగ్గర నుంచి తిమింగలాలు పుట్టాయి. సరమ అనే ఆవిడ దగ్గర నుంచి వ్యాఘ్రము, సునకాది జంతువులు పుట్టాయి. సురభి దగ్గర నుంచి గోవులు, చీలిన గిట్టలు ఉంటాయి చూసారా, అవన్నీ ఆ జంతువులన్నీ పుట్టినాయి అన్నమాట సురభి నుంచి. కాష్ట అనే ఆవిడ దగ్గర నుంచి చీలని గిట్టలు ఉండి జంతువులు పుట్టాయి. అవన్నీ ఏంటి? గుర్రం లాంటివి అన్నమాట. గుర్రము, గాడిద అవన్నీ అన్నమాట ఆ ఇదికి ఆ శాఖకి చెందినవి. తర్వాత క్రోధవశ అని ఒక ఆవిడకి ఎవరు? భయంకర సర్పాలు పుట్టినవి. ఈళ అని ఆవిడికి వృక్షజాతులు పుట్టినవి. సురస అని ఆవిడికి రాక్షసులు పుట్టారు. అరిష్టకి గంధర్వులు పుట్టారు. ధనువు అనే ఆవిడికి దానవులు పుట్టారు. 61 మంది దానవులు. ఓకే, ఆ తర్వాత దీంట్లో వృషపరువుడు అని ఒక ఆయన ఉన్నారు. ఆ ఈ దానవుల్లో అన్నమాట, దానవ కింగ్ ఈయన. వృషపరువుడికి కుమార్తె పేరు శర్మిష్ట. జ్ఞాపకం ఉన్నదా మీకు మహాభారతం జ్ఞాపకం ఉందా? ఈ వృషపర్వుని కుమార్తె శర్మిష్ట యయాతి మహారాజుని పరిణయమాడింది, తెలుసు కదా. ఆ యయాతి మహారాజుకి ఒక కొడుకు పేరు పురు. ఆ పురు వంశస్థులే పాండవులు, కౌరవులు. జ్ఞాపకం ఉందా? ఓకే. ఆ తర్వాత సింహిక అని ఒక అమ్మాయి, ఎవరో ఈ 13లో అన్నమాట, విప్రచిత్తుడిని పరిణయమాడి ఆవిడికి 101 మంది దానవులు. ఈ దానవుల్లో పెద్ద దానవుడు రాహువు. జ్ఞాపకం ఉంది కదా. రాహువు ఒకే ఒక బిందువు అమృతం చవి చూసి అమరత్వం పొందారు రాహు. ఆ మిగతా వాళ్ళ పేర్లంటే కేతు అన్నమాట. సో వీళ్ళందరూ దానవులు, రాహు కేతు అంటారు కదా. ఇప్పుడు తెలిసిపోయింది కదా, గంధర్వులు, పితృలు, వసువులు, తర్వాత పక్షులు, డేగలు, గ్రద్దలు, ఆవులు, వ్యాఘ్రాలు, తిమింగలాలు, సర్పాలు, వృక్షాలు, రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చారు? సో దిస్ ఇస్ నాట్ ఎ డార్విన్స్ థియరీ. ఒకే ఒక సెల్ నుంచి వచ్చి 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 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇన్ని రకాలు. తిమింగలాలు చూసుకుంటేనే తిమింగలాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయండి. సైజు, కలరు, అవన్నీ ఆ లైఫ్ సైకిల్ ఒక్కొక్కటికి డిఫరెంట్గా ఉంటాయి. ఆ చీమలేంటి, దోమలేంటి, సర్పాలు చూసారు కదా, ఎన్ని రకాల సర్పాలు, ఎన్నెన్ని రకాల సర్పాలు, ఎన్నెన్ని రకాల పుష్పాలు.
ఇవన్నీ ఇది అన్నమాట. దిస్ ఈజ్ ద రియల్ క్రియేషన్. ఇది మన చరిత్ర, మన సృష్టి రహస్యం, నిజమైన సృష్టి రహస్యం. ఇది మన శాస్త్రాలు చదివితేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. దీనికి ఆ సైంటిఫిక్ నాలెడ్జ్కి డిఫరెన్స్ ఎలాగుంటుందంటే అండి, సైంటిఫిక్ నాలెడ్జ్ ఎలాగా అంటే, ఇంట్లో మన గుడ్డి దీపం పెట్టుకుంటాం చూసారా, ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ లేనప్పుడు గుడ్డి దీపం పెట్టుకుండేవారు. ఆ బుడ్డి పెట్టుకొని దీపం పెట్టుకొని, అబ్బా దీపంలో ఓ వెలుగొచ్చిందని ఏమేమో చేసుకుంటేవాళ్ళం కదా. మనకు కావాల్సిన పనంతా మనం ఆ బుడ్డి దీపం పెట్టుకొని చేసుకుంటేవాళ్ళం కదా రాత్రులు అయిపోయి. కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ అలాగన్నమాట. దీనికి కంపేర్ చేస్తే మన శాస్త్ర నాలెడ్జ్, మన వేదాంతిక్ నాలెడ్జ్, మన శాస్త్రంలోంచి వచ్చే నాలెడ్జ్ ఎలాగ తెలుసా, జ్ఞానం ఎలాగ తెలుసా, సూర్యుడు ఉదయిస్తే ఎలాగుంటుందండి, సూర్యుడి ప్రకాశానికి మన బుడ్డి దీపం ప్రకాశానికి ఏదైనా పోలిక ఉన్నదా? అదన్నమాట. శాస్త్రాలు ఇంక ఎన్ని ఉన్నాయో చెప్పలేము, ఎన్ని జన్మలో ఎత్తినా సరే మనం చదవలేమన్నమాట, తెలుసుకోలేము, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చదివేది ఎంత అంటే ఒక ఇసుక రేణువు. మనం ఆ సముద్ర తీరానికి వెళ్ళామంటే, సముద్రం ఒడ్డుకు వెళ్ళానంటే ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయి కదా. ఆ ఇసుక రేణువులో ఒకే ఒక ఇసుక రేణువు తీసుకోండి. ఇప్పుడు మనకున్న జ్ఞానం మన ఇసుక రేణువు అంత అన్నమాట. ఇంకా ఎంతెంత ఉన్నదో, ఇంకా ఎంత లోతుగా ఉన్నదో, ఇంకా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ మీరు మనోనేత్రంలో చూడండి అనేసి. మీరు క్లాస్ అయిపోయాక కూర్చోండి కొంచెంసేపు, ఓకే? ఈ క్లాసులన్నీ అయిపోయాక కూర్చొని ఈ సృష్టిని ఎలాగ వచ్చింది ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. మనసు వికసించుతుంది, ఎంత చక్కగా వికసించుతుందో. గంధర్వులంతా అక్కడికి వెళ్ళిపోయారు, పితృలంతా వేరే లోకాలకి వెళ్ళిపోయారు, వాళ్ళ లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. దానవులు వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయారు, రాక్షసులు వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు, నాగులు వాళ్ళ రూపాయలకి వెళ్ళిపోయారు. అని అధోగతిలో ఉన్నాయి కదా. ఆ కింద ఉండి లోకాల్లో అయినా ఎన్నెన్ని రకాల లోకాలు ఉన్నాయి కింద, 7 రకాల లోకాలు. దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని రకాల నాగులు ఉన్నాయి. ఆ నాగుల మీద మణియే, అక్కడ సూర్యుడు ఉండడు, సూర్యప్రకాశం ఉండదు. ఆ నాగుల తల మీద ఉన్న మణిలోంచి వచ్చి ప్రకాశమే అక్కడ ప్రకాశించేదన్నమాట. అందుకే మనము ప్రతిరోజు సూర్యుని చూసి నమస్కారం చేస్తాము. ఎందుకో మనకి మోక్షం రాకపోతే కూడా నెక్స్ట్ టైము సూర్యుడు ఉండే ప్రదేశంలో మనం పుట్టాలి అనేసి ఊర్ధ్వగతి అన్నమాట. అందుకే ఇప్పుడు ఇంకా అదితి ఉన్నారు కదా, అదితి నుంచి ఎవరు పుట్టారు? 12 మంది 12 ఆదిత్యులు పుట్టారు. ఆ 12 ఆదిత్యులు, ఆ 12 మందిలో ఒక ఆయనే వామనదేవుడు. ఎవరు ఆ వామనదేవుడు? సాక్షాత్ నారాయణుడు, త్రివిక్రముడు. ఓకే. ఆ తర్వాత ఇంకొక ఆవిడ పేరు సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవిలో యముడు, యమి పుట్టారు. ఆ యమి గుర్రం రూపంలో ఉండి అశ్విని దేవతల్ని కన్నది ఆవిడ. అశ్విని దేవతలు సెలెస్టియల్ వైద్యులు, వాళ్ళు గుర్రం రూపంలో ఉంటారు. వాళ్ళే సాయం సమయం 5, 6:30 ప్రాంతాలు ఉన్నాయి కదా,
ఆ టైంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారంట. వాళ్ళు తదాస్తు అంటారు, వీళ్ళని తదాస్తు దేవతలు కూడా అంటారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు ఎప్పుడూని మంచే ఆలోచించు, మంచి మాటే చెప్పు, తదాస్తు దేవతలు ఉన్నారు అక్కడ, తదాస్తు తదాస్తు అనుకొని వెళతారు. నువ్వు అప్పి తప్పి చెడ్డది అనేసావంటే అది తదాస్తు అయిపోతుంది, జాగ్రత్త అని. అది వీళ్ళ దగ్గర నుంచి, అశ్విని దేవతల దగ్గర నుంచి అన్నమాట. ఆ తర్వాత వివస్వంతువు దగ్గర నుంచి ఛాయాదేవి. ఆ ఛాయాదేవికి వివస్వంతువు అంటే సూర్యుడు, ఓకే. ఆ సూర్యుడి భార్య ఛాయాదేవి. అక్కడి నుంచి ఎవరు వచ్చారు? శనిదేవత, మనువులు శనిదేవత వచ్చారన్నమాట. సో ఈ విధంగా దక్ష ప్రజాపతి 60 మంది పుత్రికల నుండి విశ్వంలో జీవ సృష్టి జరిగిందనమాట. జరిగి సర్వత్రా వ్యాపించింది. సో ఇప్పుడు దక్ష ప్రజాపతి భగవంతుడి మీద తపస్సు చేశారు కదా, ప్రజా సృష్టి జరగాలనేసి. సో భగవద్ అనుగ్రహం జరిగింది. ఆ భగవత్తుని అనుగ్రహం వల్లవే మనమందరూ పుట్టేమో. మన పుట్టుకలో మనకి డ్యూటీ ఉన్నది. మనము పిల్లల్ని కనాల, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు పిల్లల్ని కని మనం మంచిగా వాళ్ళని మంచి పద్ధతిలో మన సనాతన ధర్మం ప్రకారం వాళ్ళని పెంచి పెద్ద చేసి మన ధర్మ సూత్రాలన్నీ నేర్పించి అది మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలన్నమాట. ఇలాగా మన రుణం ఇది. భగవంతుడికి రుణం, దేవ రుణం, పితృ రుణం, ఋషి రుణం, ఇవన్నీ మన రుణం, మనం తీర్చుకోవాలి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.